ఇది కాలమానమే కాని కాలం కాదు. భూమి మీద ఉంటే కాలగమనం తెలుస్తుంది. అదే భూమిని విడిచిపెడితే అప్పుడు కాలగమనం ఎలా ఉంటుంది? అప్పుడు కూడా భూమి మీద జరిగే కాలమానం ప్రకారం ఇన్నాళ్ల పాటు ఉపగ్రహంలో ఉన్నారు అని లెక్క కడతారు. కాబట్టి కాలగమనం మనం ఎక్కడ ఉంటే ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది. చలనం బట్టి కాలం లెక్క కట్టాలి. చలనం లేని చోట కాలం లేదు. మరణించడాన్ని కాలధర్మం అంటారు. కాలం యొక్క ధర్మం మరణం. కాలం తీరగానే మరణం వస్తుంది. ఇది తప్పదు. ఈ మరణం దాకా మనం చేసే పనులు, మన ప్రవర్తన, మన గుణగణాలు, కర్మలు అన్ని సూక్ష్మ రూపంలో భద్రపరిచి కాలం తీరి మరణించగానే మన సూక్ష్మదేహం వెంట ఆ పాప పుణ్య వాసనలు అంటించి పంపుతుంది. ఆ కాలాన్ని నేను. అందుకే పరమాత్మను కాల స్వరూపుడు అని అన్నారు. ఆయన అధీనంలో కాలం ఉంటుంది కాబట్టి కాలాతీతుడు అని ఆయనను అంటారు. మృగాలలో సింహాన్ని నేను. మానవులకు రాజు విష్ణు స్వరూపుడైతే మృగాలలో రాజైన సింహం విష్ణు స్వరూపం. అది నేనే అంటున్నాడు పరమాత్మ.